ఇదంతా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నాడు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది చాలా బ్యాడ్ డే. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని వదిలిపెట్టాం. రేపు అసెంబ్లీలో పట్టుబడతాం, హైకోర్టుకు వెళ్తాం, కేంద్ర హోంశాఖకు వెళ్తాం, సిబిఐ విచారణ జరిగేదాకా పట్టుబడతాం, దోషులను శిక్షించేదాకా వెంటబడతాం. ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీరు చెప్పాలి ప్రభుత్వం స్పందించిందా లేదా. దట్స్ వై ఐ డిమాండ్ స్పీకర్. శాసనసభ్యుల హక్కులు కాపాడే బాధ్యత స్పీకర్ గారిది. శ్రీ బైసాబ్, గాంధీ సంగతి ఏందో లోకమంతా చూసింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ఆయన ట్విట్టర్లో ఆయన్నే ఫోటోతో సహా ట్వీట్ చేసిండు కదా కాంగ్రెస్లో చేరినా అని. తెల్లారి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి శాలువా కప్పుతున్నా అని ఆయన ఇంటికి పోయి శాలువా కప్పి కాంగ్రెస్లో చేరిన శుభ సందర్భంలో అని ఫోటో ట్విట్టర్లో ఆయన్నే పెట్టుకున్నాడు. వేం నరేందర్ రెడ్డి కూడా ట్విట్టర్లో పెట్టిండు. కాంగ్రెస్లో కొత్తగా చేరిన గాంధీ గారు వచ్చి నాకు శాలువా కప్పిండని ఆయన కూడా ట్విట్టర్లో పెట్టుకున్నాడు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నాను అని గాంధీ గారు అన్ని టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదే గాంధీ గారు నేను చేయలే, నేను ప్రతిపక్షంలో ఉన్నా అంటాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని ఇలా చిట్చాట్ల మేము ప్రతిపక్షంకే పిఎస్సి ఇచ్చిన అంటాడు. ఇలా నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, ఆ కుర్చీ కన్నా గౌరవమి, ఆ కుర్చీ ఇజ్జతన్నా కాపాడు. రేవంత్ రెడ్డికి ఎట్లా ఇజ్జత లేదు. రేవంత్ రెడ్డి ఎట్లా నోటికొచ్చినట్టు మాట్లాడతావు, కానీ ఆ కుర్చీ పరువు తీయకు రేవంత్ రెడ్డి. ఆ కుర్చీకి ఉండే గౌరవాన్ని కాపాడు ఆ ముఖ్యమంత్రికి. నువ్వు కూడా గట్లా మాట్లాడితే ఎట్లా? కాండువ కప్పింది నువ్వే, నీకెట్లా పరువు లేదు. ఆ పోలీసు వాళ్ళ గౌరవం తీయకు, ఆ ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీయకు. ఏమైనా ఇజ్జత్ ఉంచు, జర రాష్ట్రం పరువు ఉంచు. నువ్వు నవ్వుకుంటారు కదా. ఇంత దివాలాకోరు రాజకీయం అవసరమా? సార్ కంప్లైంట్ కి రెస్పాండ్ అయ్యారు సార్. ఎవరికి ఇచ్చారు కంప్లైంట్? సార్ కంప్లైంట్ కి రైట్. కంప్లైంట్ జాయింట్ సిపి గారికి ఇచ్చాం. సిపి గారు లేరు కనుక జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారికి అందజేశాం. సో జోయల్ డేవిస్ గారు మా కంప్లైంట్ మీద పరిశీలన చేస్తామన్నారు. మేము చెప్పాము అతనికి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేదాకా మేము ఇక్కడనే ఉంటాం, వాళ్ళని అరెస్ట్ చేసేదాకా ఇక్కడే ఉంటాం. ఇది అటెంప్టివ్ మర్డర్, స్పష్టంగా ఇట్స్ అటెంప్టివ్ మర్డర్ అని ఎమ్మెల్యే. పట్టపగలు నట్ట నడి హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే మీద మర్డర్ చేసే ప్రయత్నం జరిగింది. ఇక ఆ మర్డర్ చేసిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయకపోతే, మీరు కేసు నమోదు చేయకపోతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు, పోలీసులు పనిచేయరు అనుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల మేము వెయిట్ చేస్తాం, మీ పని చేసుకోండి అని మేము బయట వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం. ఎఫ్ఐఆర్ కాపీ మా చేతికి ఇచ్చి ఆ ల్యాప్సెస్కు పాల్పడ్డ పోలీసుల మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పిన తర్వాత మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం.